ఎప్పుడైతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందో ఈ గవర్నమెంట్లు మారుతున్న కొద్దీ ఎక్కువ రాజకీయాలు అయిపోయాయి అన్నమాట. అవును. అందులో తిరుపతి మీద ఎక్కువ ఫోకస్ ఉంది ఎందుకంటే తిరుపతి అనేటువంటిది చాలా పాపులర్ గుడి. అవును. సో పాపులర్ దేవస్థానం. సో పాపులర్ దేవస్థానం, హైలీ రెవెన్యూ వచ్చేటువంటి దేవస్థానం. అందుకని రాజకీయంగా ఇన్వాల్వ్ అవ్వడం అంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు భక్తులకు కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు లడ్డు పైన కానీ ఆ దేవస్థానం యొక్క నిర్వహణ విధానంలో కానీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. అవును. ప్రశ్నలు ఒకటే కాదు, ఉమ్. బాధ ఉంది. ఉమ్. బాధ ఒకటే కాదు, అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఒకటే కాదు, ఆవేదన ఉంది. ఇన్ని రకాల అనుమానాలు, ప్రశ్నలు, ఆవేదనలు ఇవన్నీ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట భక్తులు. అవును. ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలన్నా అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటాయి అంటే భగవంతుడికి భక్తుడికి మధ్యలో గ్యాప్ అనేది వచ్చేటట్టు తయారు చేస్తారు ఈ రాజకీయ నాయకులు. అసలు చెప్పాలంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం పైన ఎంక్వైరీ